ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ 10వ వారం కెప్టెన్ అయిన తర్వాత వెంటనే పవన్ దగ్గరికి వచ్చి, పవన్ నేను చెప్పేది ఈ వారం నా మాట వినారా, ఎందుకు అంటే గనక నీకు నాకు మధ్య చాలా గొడవలు వస్తున్నాయి కాబట్టి మన ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు రాకూడదు. సో నేను చెప్పిన మాట ఈ వారం రోజులు వింటే ఐఎమ్ సో హ్యాపీరా అంటూ పవన్ ని రిక్వెస్ట్ చేస్తుంది తనుజ. ముఖ్యంగా నువ్వు ఏదైతే చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని తిరుగుతున్నావో ఆ షార్ట్స్ వేసుకోవడం మానేసి మంచిగా బట్టలు వేసుకుంటే బాగుంటది. సో అలాగే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి మనందరం కూడా చాలా హ్యాపీగా ఉందామంటూ పవన్ కి చెప్తున్న సమయంలో అక్కడికి రీతు కూడా వచ్చింది. ఏంటి ఏం చెప్తున్నావు పవన్ కి అంటే, సో బానే వచ్చావు, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఈ వారం అంతా కూడా మీరిద్దరూ కూడా నా మాట విని నాతో ఎలాంటి గొడవలు పెట్టుకొద్దు. నేనేం చెప్తే మీరు అదే చెయ్యండి. సో మనం ముగ్గురం కూడా హ్యాపీగా ఉందాం. ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ ఎలాగో ఫ్యామిలీ వీక్ కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అండ్ అలాగే నేను కూడా కెప్టెన్ అయ్యాను కాబట్టి నా హ్యాపీనెస్ ని మీరు ఇది చెయ్యొద్దు. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు నాకు మీ ఇద్దరితోనే అవుతున్నాయి. చూసిన వాళ్ళకి మన ముగ్గురం ఏవో గొడవలు ఆడుకున్నట్టు ఉండద్దు అంటూ, సో మంచిగా మన ముగ్గురం కూడా కలిసి ఉందాము. ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి నేను కూడా మంచిగా శారీస్ వేసుకొని మంచిగా రెడీ అవుతానంటూ తనుజ అంటే రీతు కూడా అంటుంది, అవును నేను కూడా మంచిగానే రెడీ అవుతాను తనుజ అంటూ చెప్పుకొస్తుంది. మరి మొత్తానికి పవన్తో గొడవ పడద్దు మీరిద్దరూ దయచేసి అంటున్న తనుజపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.